నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తెలంగాణలో రైతు బీమా పథకం మార్గదర్శకాలు ఖరారు 18 నుంచి 59 ఏళ్లలోపు వారికి 15 ఆగస్టు రోజే ఇన్సూరెన్స్ పత్రం సరికొత్త రికార్డని ఎల్ఐసి ప్రశంస ప్రభుత్వ విద్యార్థినుల డ్రాప్ అవుట్స్ తగ్గించేందుకు తెరాస సర్కార్ మరో పథకం ఈ ఏడాది నుంచి 8 లక్షల మందికి శానిటరీ నాప్కిన్లు ఆరోగ్య కిట్లు పంపిణీ ఉద్దానం కిడ్నీ సమస్యలపై సాయంత్రం దీక్ష విరమించనున్న పవన్ విషయ పరిజ్ఞానం పెంచుకోవాలని ఏపీ సర్కార్ సలహా విజయవాడలో ముగింపు దశకు తెలుగుదేశం మహానాడు ఏర్పాట్లు పార్టీ సభ్యత్వ కార్డుల్నే ఎంట్రీ పాసులుగా పరిగణిస్తామన్న నాయకులు ఉత్తర కొరియాతో చర్చలపై మెత్తపడిన అమెరికా కిమ్తో సమావేశం ఉండొచ్చని ట్రంప్ వ్యాఖ్య ఐపీఎల్లో ఫైనల్ కు దూసుకెళ్లిన సన్ రైజర్స్ క్వాలిఫైయర్ మ్యాచ్ లో కోల్కతాపై 14 పరుగుల తేడాతో జయభేరి ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న రషీద్ రైతు బంధు పథకంతో అన్నదాతలకు ఆర్థిక అండదండలు అందిస్తున్న తెలంగాణ సర్కార్ రాష్ట్రంలోని రైతులందరికీ 15 ఆగస్టు కానుకగా బీమా భరోసా ఇస్తున్నట్లు ప్రకటించింది 18 నుంచి 59 ఏళ్లలోపు వయస్సున్న రైతులందరికీ 5 లక్షల రూపాయల జీవిత బీమా సౌకర్యం కల్పిస్తామన్న సీఎం విధి విధానాలపై ఎల్ఐసితో చర్చించారు ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తుందని కేసీఆర్ వెల్లడించగా దేశ చరిత్రలోనే ఇదో సరికొత్త రికార్డని ఎల్ఐసి ప్రకటించింది రైతులకు ఎకరాకు 8,000 రూపాయల పెట్టుబడి సాయం అందిస్తూ దేశంలోని సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టిన తెరాస ప్రభుత్వం మరో బృహత్తర పథకానికి ముహూర్తం ఖరారు చేసింది 15 ఆగస్టు కానుకగా తెలంగాణలోని రైతులందరికీ 5 లక్షల ఉచిత బీమా పథకం ప్రారంభిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు ప్రగతి భవన్లో నిర్వహించిన సమీక్షలో విధి విధానాలు ఖరారు చేశారు ఆగస్టు 15నే రైతులకు బీమా ధ్రువపత్రాలు అందిస్తామని వెల్లడించారు రైతు ఒక్క రూపాయి కూడా ప్రీమియం కట్టాల్సిన అవసరం లేదని ఎంత వ్యయమైనా ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ఐసి ద్వారా బీమా పథకం అమలు చేస్తామన్న కేసీఆర్ బడ్జెట్లోనే నిధులు కేటాయించి ఏటా ఆగస్టు 1 నాడే ప్రీమియం చెల్లిస్తామని స్పష్టం చేశారు రైతు ఏ కారణంతో మరణించాడనేది సంబంధం లేకుండా సాధారణ మరణాలతో సహా ఎలా మరణించినా ఆయన ప్రతిపాదించిన నామినీకి 10 రోజుల్లో 5 లక్షల రూపాయల ప్రమాద బీమా చెల్లించేలా పథకం ఉంటుందన్నారు కేవలం ప్రమాద బీమా మాత్రమే అయితే ప్రభుత్వంపై వ్యయభారం కూడా తక్కువయ్యేదని కానీ ఎంత వ్యయాన్ని కోర్చైనా సరే మరణించిన ప్రతి రైతు కుటుంబాన్ని ఆదుకోవడం బాధ్యతగా భావించి జీవిత బీమా చేయాలని నిర్ణయించినట్లు సీఎం వెల్లడించారు బీమా సంస్థల నిబంధనల ప్రకారం 18 నుంచి 59 ఏళ్లలోపు వయసున్న రైతుల పేర్లు నమోదు చేయనున్నారు ఆధార్ కార్డులోని పుట్టిన తేదీని ప్రామాణికంగా తీసుకుంటారు బీమా సొమ్ము 5 లక్షలు ఎవరికి ఇవ్వాలనేది నిర్ణయించుకునే స్వేచ్ఛను రైతుకే ఇస్తారు రైతు మరణించిన 10 రోజుల్లోగా బీమా సొమ్ము నామినీకి చెల్లించేలా ప్రభుత్వం ఎల్ఐసి సేవా ఒప్పందం కుదుర్చుకోనున్నారు నిర్దేశించిన సమయంలోగా బీమా సొమ్ము చెల్లించకుంటే ఎల్ఐసికి జరిమానా విధించనున్నారు ఇన్ని లక్షల మంది సభ్యులుగా గ్రూప్ ఇన్సూరెన్స్ చేయడం దేశ చరిత్రలో ఇన్సూరెన్స్ కంపెనీల చరిత్రలో ఎన్నడూ లేదని ఎల్ఐసి ప్రతినిధులు కొనియాడారు తెరాస సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ఓ అద్భుత నిర్మాణమని కేంద్ర జల సంఘం డైరెక్టర్ల బృందం ప్రశంసించింది 10 మంది సభ్యులతో కూడిన సిడబ్ల్యూసీ డైరెక్టర్ల బృందం పెద్దపల్లి జిల్లా నందిమేడారం కరీంనగర్ జిల్లా లక్ష్మీపూర్లోని 6, 8వ ప్యాకేజీ పనుల్ని సందర్శించారు సొరంగాలు పవర్ హౌస్ పంప్ హౌస్ విద్యుత్ మోటార్లను పరిశీలించారు తెలంగాణ ఇంజనీరింగ్ అధికారుల నిరంతర పనితీరు కొనియాడిన బృందం పనులు నాణ్యతగా సాగుతున్నాయని కితాబిచ్చారు కాళేశ్వరంతో తెలంగాణ సస్యశ్యామలం అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు తెలంగాణలో నిఫా వైరస్ లేదని ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు విష జ్వరాలతో బాధపడుతున్న 2 అనుమానితుల నమూనాలను పూణే పంపి పరీక్షించగా నెగటివ్ గా తేలిందని వెల్లడించారు ప్రైవేటు హాస్పిటల్లో చికిత్సకు వెళ్లిన ఒక వ్యక్తిని ఫీవర్ ఆసుపత్రికి పంపగా వైద్యులు పరీక్షలు నిర్వహించి టైఫాయిడ్ తో బాధపడుతున్నట్లు గుర్తించారని లక్ష్మారెడ్డి చెప్పారు అతనికి ప్రత్యేక వార్డులో వైద్యం అందించి ఆరోగ్యం కుదుటపట్టడంతో ఇంటికి కూడా పంపామని వివరించారు హఠాత్తుగా తీవ్ర జ్వరంతో బాధపడుతూ ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన మరో వ్యక్తికి పరీక్షలు నిర్వహించగా మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లుగా వైద్యులు గుర్తించారని చెప్పారు
అతనికి శస్త్రచికిత్స చేయడానికి వైద్యులు నిర్ణయించినట్లు లక్ష్మారెడ్డి తెలిపారు. వైద్యారోగ్య శాఖ అన్ని విధాలా అప్రమత్తమై ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నందున ప్రజలు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని లక్ష్మారెడ్డి కోరారు. ఉద్దానం కిడ్నీ సమస్య మరోసారి రాజకీయాంశమైంది. ఉద్దానం కిడ్నీ సమస్యలపై స్పందించాలంటూ 48 గంటల అల్టిమేటం ఇచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వ వివరణ సంతృప్తికరంగా లేదంటూ నిరాహార దీక్షకు కూర్చున్నారు. 17 అంశాలతో డిమాండ్లు విడుదల చేసిన పవన్ శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి శ్రీకాకుళం జిల్లా సంత సీతారాంపురం సమీపంలో తాను బస చేస్తున్న రిసార్ట్లో దీక్ష ప్రారంభించారు. ఈ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల మైదానంలో ప్రజల మధ్య దీక్ష చేయనున్నట్లు జనసేన మీడియా విభాగం బాధ్యుడు హరిప్రసాద్ తెలిపారు. మరోవైపు ఇప్పటి వరకు వైద్య నిపుణులకు అంతుచిక్కని కిడ్నీ సమస్యలపై పవన్ రాజకీయాలు చేయడం సరికాదని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు ఆక్షేపించారు. అప్పట్లో పవన్ సూచనతోనే బాధితుల కోసం పలు ఉపశమన చర్యలు చేపట్టామని గుర్తు చేశారు. 30 గ్రామాల్లో కిడ్నీ వ్యాధి వస్తుంది. దీన్ని ఎవరో కనుక్కోలేకపోతున్నారు. దీని మీద ఎవరైనా అనుభవజ్ఞులు ఉంటే వచ్చి కనుక్కోమని చెప్పి గ్లోబల్ టెండర్ పిలిస్తే మనకి గార్జ్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్ అనే ఒక ఆస్ట్రేలియన్ రీసెర్చ్ సంస్థ రీచెక్స్ చేయడం ప్రారంభించింది. 2500 మందికి 2500 చొప్పున పెన్షన్ కూడా ఇస్తున్నాం. జిల్లాలో ఒక్క డయాలసిస్ సెంటర్ కూడా గతంలో ఏ ప్రభుత్వాలు పెట్టకపోతే 5 డయాలసిస్ సెంటర్లు మనం ఏర్పాటు చేశాం. ఇష్యూ మీద ముందు పూర్తిగా అవగాహన కల్పించుకొని మాట్లాడితే ఫలితాలు బాగుంటాయి, ప్రజలకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్కు కేంద్రం ఇచ్చిన విభజన హామీల అమలుకు సంబంధించి ఎన్డీఏ సర్కార్పై యుద్దం చేస్తున్న తెలుగుదేశం రేపటి నుంచి జరిగే మహానాడుకు ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. కాంగ్రెస్ భాజపాయేతర కూటమి ఏర్పాటుతో దేశ రాజకీయాల్లో చక్రం తిప్పే అంశంపై రాజకీయ తీర్మానం చేయనున్న ఈ మహానాడులో సార్వత్రిక ఎన్నికలు సహా శాసనసభ ఎన్నికల్లో అనుసరించే వ్యూహంపై చర్చించనుంది. విజయవాడ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగే 3 రోజుల పసుపు పండుగకు కార్యకర్తల సభ్యత్వ కార్డులనే పాసులుగా పరిగణిస్తామని తెదేపా జాతీయ కార్యాలయ కార్యదర్శి టీడీ జనార్దన్ తెలిపారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సహా ముఖ్య నేతలు సభ్యత్వ కార్డులతోనే మహానాడుకు హాజరవుతున్నారని వెల్లడించారు. మహానాడుకు వచ్చేటటువంటి పార్టీ డెలిగేట్స్ అందరికి కూడా ఒక విన్నపం, మీ అందరూ కూడా మీకు పార్టీ గుర్తింపు కార్డును తీసుకొని రావాల్సిన అవసరం ఉంది. ఆ పార్టీ గుర్తింపు కార్డు ద్వారా నమోదు చేసుకోవాలి. ఇక్కడ హాజరు కూడా దాని వల్లనే ఇస్తాం. ఎవరైనా గుర్తింపు కార్డు పొరపాటున మర్చిపోయినట్లయితే వారు వెంటనే పక్కనున్నటువంటి ఒక కౌంటర్ లో కొత్త కార్డు ఇవ్వడం జరుగుతుంది. గురువారం జరిగిన తెలుగుదేశం తెలంగాణ మహానాడుకు ఆహ్వానించకపోవడంపై ఆ పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ సిద్ధాంతాలపై కనీస అవగాహన లేని వ్యక్తులకు ముఖ్య పదవులు కట్టబెడుతున్నారన్న మోత్కుపల్లి పార్టీలో తనకు సరైన ప్రోత్సాహం కరవైందని అన్నారు. కష్టకాలంలో కూడా అండగా నిలిచిన తనకు పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సమయం ఎందుకు కేటాయించలేకపోతున్నారో చెప్పాలన్నారు. ఇప్పటికీ తాను చంద్రబాబుతోనే ఉన్నానన్న మోత్కుపల్లి తెరాసతో కలవాలన్న తన సూచనను వ్యక్తిగత అభిప్రాయంగానే చూడాలని కోరారు. నేను అర్పితం చేసిన కొన్ని విషయాల్లో తప్పని తెలిసినా నాయకుని పట్ల ఉన్న విశ్వాసంతోనే నేను ఆయన పక్షాన్నే నిలబడి ఇప్పటికి కూడా నేను ఆయన పక్షాన్నే ఉన్నా. చంద్రబాబు నాయుడు గారికి నేను చేసిన తప్పు వల్ల వచ్చిన నష్టం ఏంటో చెప్పాలి. బుక్కు 4 రాస్తానే. ఎన్టీ రామారావు గారి చివరి వరకు ఆయనతో ఉన్నానే. ఆయన చనిపోయేంత వరకు, చనిపోయిన రోజు కూడా ఆయన పక్కన ఉన్నానే. సత్యదాకా నీ పక్కన ఎన్టీ రామారావు గారు ఎట్లున్నానో అట్లా ఉండాలని నిర్ణయం చేసుకున్నా. ఎందుకు గెంటుతున్నావు నన్ను? రాజకీయం రోజు రోజుకి దారి తప్పుతోందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విచారం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధుల్ని కులమతాలు చూసి కాకుండా వారి గుణగణాలు చూసి ఎన్నుకోవాలని సూచించారు. రంగారెడ్డి జిల్లా ముచ్చింతలలోని స్వర్ణ భారత్ ట్రస్ట్లో లోక్ సత్తా వ్యవస్థాపకులు జయప్రకాష్ నారాయణ, సినీ నటుడు నాగార్జునతో కలిసి వివేకానంద విగ్రహాన్ని వెంకయ్య ఆవిష్కరించారు. స్వర్ణ భారత్ ట్రస్ట్లో నైపుణ్యాభివృద్ధి శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు ధ్రువపత్రాలు అందజేశారు. శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళు ఎన్నుకునేటప్పుడు క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ అండ్ కాండక్ట్ కొలమానాలు కావాలా. దురదృష్టవశాత్తు మధ్యలో ఆ 4 బూదులు వేరే 4 వచ్చాయి. ఏంటంటే క్యాస్ట్, కమ్యూనిటీ, క్యాష్, క్రిమినాలిటీ. అందరికి తెలిసిన రహస్యమే. నువ్వు డబ్బుకు ఓటేస్తే ఓటు రేపు డబ్బు సంపాదిస్తాడు. కులము ఎవరిని ఉద్ధరించలేదు, సాధ్యం కాదు. ఒక కులానికి ఎవరు ప్రాతినిధ్యం వహించలేరు.
విద్యాలయాల్లో బాలికల డ్రాపౌట్స్ తగ్గించడమే లక్ష్యంగా 8 లక్షల మంది విద్యార్థినులకు ఆరోగ్య శానిటరీ ప్యాడ్లను ఈ విద్యా సంవత్సరం నుంచే పంపిణీ చేయనున్నట్లు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు. ఇందుకోసం 100 కోట్లు ఖర్చు చేస్తున్నామంటున్న కడియంతో ఈటీవీ ప్రత్యేక ముఖాముఖి. శానిటరీ నాప్కిన్స్ సమస్య కారణంగా ఎంతోమంది బాలికలు పాఠశాలకు రాకుండా మధ్యలోనే డ్రాప్అవుట్స్ అవుతున్న సమస్య నుంచి బయటపడేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం నుంచి దాదాపుగా 100 కోట్ల రూపాయల ఖర్చుతో ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి నిర్ణయించింది. ఆ కార్యక్రమం ఏంటి, దాన్ని ఎలా అమలు చేయబోతున్నారని చెప్పినది డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. సార్ నమస్తే, ఎలా ఈ కార్యక్రమం చేపట్టబోతున్నారు, ప్రధాన ఉద్దేశం ఏంటి సార్? కేంద్ర ప్రభుత్వము దేశవ్యాప్తంగా బాలికల విద్యపైన వాళ్ళ అవసరాలపైన అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని చెప్పి ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ సబ్ కమిటీకి నన్ను చైర్మన్గా నియమించడం జరిగింది. నేను అనేక రాష్ట్రాలలో పర్యటించి అధ్యయనం చేయడం జరిగింది. చాలామంది ఆడపిల్లలు నెలలో వారం రోజుల పాటు పాఠశాలలకు దూరంగా ఉంటున్నారు. నెలసరి వచ్చినప్పుడు సరి అయిన జాగ్రత్తలు పాటించకపోవడం, స్కూల్కి రావాలంటే సిగ్గుపడడం, కనీసం తల్లిదండ్రులతో చెప్పుకోవాలంటే సిగ్గుపడడం, శానిటరీ నాప్కిన్స్ అందుబాటులో లేకపోవడం, కొనుగోలు చేసుకోవాలంటే స్తోమత లేకపోవడం, స్తోమత ఉన్న షాప్కు పోయి నాప్కిన్స్ కావాలని అడగలేని పరిస్థితి ఉండడం వలన ఆ చైతన్యం లేకపోవడం వలన బాలికలు బాగా ఇబ్బందులు పడుతున్నారని గమనించడం జరిగింది. గైనకాలజీకి సంబంధించిన డాక్టర్స్ని కూడా పిలిచి విద్యార్థులు ఎదుర్కొంటున్న ఈ 2 సమస్యలు వాళ్ళ దృష్టికి తీసుకొచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చిన సలహాలను సూచనలను పరిగణలోకి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వము ఈ సంవత్సరం నుంచి ప్రత్యేకంగా పౌష్టికాహార సమస్యను, మెనిస్ట్రియల్ ప్రాబ్లమ్స్ ను కూడా అడ్రస్ చేసే విధంగా నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వంలో మొత్తం ఎంతమంది పిల్లలు ఈ విధమైన రిక్వైర్మెంట్ ఉందని చెప్పి అంచనా వేశారు, వాళ్ళకు డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఎలా అమలు చేయబోతున్నారు? శానిటరీ నాప్కిన్స్తో పాటుగా ఆడపిల్లలకు అవసరమైన సబ్బులు కానీ, పౌడర్స్ కానీ, ఆయిల్స్ కానీ, రిబ్బన్స్ కానీ, కాటుక కానీ, బిందు కానీ, టూత్ బ్రష్ కానీ, పేస్ట్ కానీ, హ్యాండ్ వాష్ కానీ ఇవన్నీ కూడా సమకూర్చాలని ఆలోచించి 7వ తరగతి నుంచి 12వ తరగతి వరకు జిల్లా పరిషత్ పాఠశాలల్లో, ప్రభుత్వ పాఠశాలల్లో, కేజీబీవీలలో, మోడల్ స్కూల్స్లలో, రెసిడెన్షియల్ స్కూళ్లలో చదువుతున్న దాదాపు 8 లక్షల మంది పిల్లలకు నెలకు దాదాపుగా 100 రూపాయలు విలువ చేసే, సంవత్సరానికి 1600 రూపాయలు విలువ చేసే హెల్త్ అండ్ హైజీన్ కిట్స్ ఇంక్లూడింగ్ శానిటరీ నాప్కిన్స్ ఇవ్వాలని ప్రభుత్వము నిర్ణయం తీసుకున్నది. 2018-19 విద్యా సంవత్సరం నుంచే 8 లక్షల మంది ఆడపిల్లలకు సరఫరా చేయబోతున్నాం. దీనికి ప్రభుత్వం సంవత్సరానికి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నది. టెండర్స్ కూడా ఫైనలైజ్ చేసినాం, ప్రొక్యూర్మెంట్ కూడా స్టార్ట్ అయింది. ఎవరైతే కాంట్రాక్టింగ్ ఏజెన్సీ ఉందో వాళ్ళే మండల స్థాయి వరకు డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. మండల స్థాయి నుంచి మా హెడ్ మాస్టర్స్ వచ్చి వాళ్ళ స్కూల్లో ఎంతమంది ఆడపిల్లలు ఉన్నారో, ఎంతమందికి అవసరం ఉన్నదో ఆ మేరకు అక్కడ వాళ్ళు తీసుకొని వెళ్ళి ప్రతి 3 నెలలకు ఒకసారి అందజేయడం జరుగుతుంది. దేశంలోనే మొట్టమొదటిసారిగా మనము తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభిస్తున్నాం. తద్వారా ఆడపిల్లల ఏ రకమైన టెన్షన్ లేకుండా హాయిగా స్కూళ్లలో చదువుకోవడానికి కూడా పథకము ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. ఇతర రాష్ట్రాలకు కూడా కనువిప్పు కలిగిస్తుందని నేను అనుకుంటున్నాను. ఆయా రాష్ట్రాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని అమలు చేసే ప్రయత్నం చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఇది పూర్తి స్థాయిలో అమలు చేయడానికి ప్రభుత్వ పరంగా ఎలాంటి యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకున్నారు? ఇప్పుడు మాకు జిల్లా స్థాయిలో డిఈఓలు ఉన్నారు, మండల స్థాయిలో ఎంఈఓలు ఉన్నారు. మాకున్న యంత్రాంగంతోనే ఈ డిస్ట్రిబ్యూషన్ కూడా చేయాలని మేము అనుకుంటున్నాం. ఎక్స్పెరిమెంటల్ బేసిస్ మీద గత సంవత్సరం కేజీబీవీలలో మేము ఒక 3 మాసాలు ఈ హెల్త్ కిట్స్ డిస్ట్రిబ్యూట్ చేసినాం. అదే ఎక్స్పీరియన్స్తోని ఈ సంవత్సరం కూడా అన్ని పాఠశాలలో 8 లక్షల మందికి ఉపయోగపడే విధంగా చేయాలని నిర్ణయం తీసుకున్నాం. థ్యాంక్ యూ సార్. తెలంగాణ గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగ నియామకాలకు నూతన పరీక్షా విధానం ఖరారైంది. గురుకుల పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలల ఉద్యోగాలకు వేర్వేరుగా ప్రాథమిక పరీక్ష జరపాలని గురుకుల నియామక బోర్డు నిర్ణయించింది. పేపర్ 1 ప్రిలిమినరీ పరీక్ష 100 మార్కులకే పరిమితం కానుండగా కొత్తగా నెగిటివ్ మార్కులు ఉండనున్నాయి. ఒక్కో తప్పు సమాధానానికి పావు మార్కు కోత పడనుంది. జూనియర్ కళాశాలల ప్రధానోపాధ్యాయులు, లెక్చరర్లు, లైబ్రేరియన్లు, పీడీలు, పీఈటీ, ఆర్ట్స్, క్రాఫ్ట్స్, సంగీత ఉపాధ్యాయుల పోస్టులకు ఇంటర్వ్యూలు కూడా ఉంటాయి. ఇంటర్వ్యూ లేదా నమూనా తరగతులు లేదా ప్రాక్టికల్స్ కు 50 మార్కులుంటాయి. ప్రాథమిక, ప్రధాన ఇంటర్వ్యూల్లో మార్కులన్నీ కలిపి మెరిట్ నిర్ణయిస్తారు. ప్రభుత్వ ఆమోదం తర్వాత దీనిపై అధికారిక ఉత్తర్వులు వెలువడతాయి. మరోవైపు వివిధ సొసైటీలు రోస్టర్లు సిద్దం చేస్తుండగా జూన్ 15 నాటికి ఒకేసారి ఉద్యోగ ప్రకటనలు జారీ చేయాలని గురుకుల నియామక బోర్డు భావిస్తోంది.
తెలంగాణలో వ్యవస్థాగత నిర్మాణంపై కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించింది. ఏడాదిలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ బూత్ స్థాయి కమిటీ మొదలు పీసీసీ వరకు పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని యోచిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం కొద్దిపాటి మార్పు చేర్పులతో జిల్లా కాంగ్రెస్ కమిటీలను ఖరారు చేసింది. ఖమ్మం డీసీసీని ఖరారు చేయని కాంగ్రెస్ కొన్నాళ్లుగా పార్టీతో అంటీ ముట్టనట్లు ఉంటున్న హైదరాబాద్ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు దానం నాగేందర్ స్థానంలో అంజన్ కుమార్ యాదవ్ ను నియమించింది. వారం రోజుల్లో పీసీసీలోనూ మార్పులు ఉండవచ్చని తెలుస్తోంది. పీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్ కుమార్ రెడ్డిని కొనసాగిస్తూనే కార్యనిర్వాహక పగ్గాలు మరో ఇద్దరికి అప్పగించే అవకాశాలున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ శాసన సభాపక్ష నేతను మారుస్తారు అనే ప్రచారం సాగుతోంది. జానారెడ్డి స్థానంలో భట్టి విక్రమార్క, గీతారెడ్డిల్లో ఒకరికి అవకాశం ఇవ్వచ్చని తెలుస్తోంది. 4-5 రోజుల్లో ప్రచార మేనిఫెస్టో కమిటీల్ని ప్రకటించేందుకు ఏఐసీసీ కసరత్తు చేస్తోంది. పెట్రో ఉత్పత్తుల్ని జీఎస్టీ పరిధిలోకి తేవడమే రోజురోజుకి పెరిగిపోతున్న ధరల నియంత్రణకు పరిష్కారమని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం అన్నారు. తెలంగాణలో పెట్రో ఉత్పత్తులపై అధిక పన్నుల కారణంగా నిత్యావసరాల ధరలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన వెంటనే ఈ అంశంపై కేసీఆర్ సర్కారు దృష్టి సారించాలని సూచించారు. సంగారెడ్డి జిల్లా కందిలో పార్టీ జెండా ఆవిష్కరించిన కోదండరాం పంచాయతీ ఎన్నికల్లో టీజేఎస్ తరపున పోటీకి ఆసక్తి ఉన్నవారు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులందరికీ ఈ నెల 27న హైదరాబాద్లో శిక్షణా తరగతులు నిర్వహిస్తామని తెలిపారు. ఎవరైతే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పాల్గొనడానికి ఆసక్తి ఉందో వాళ్ళందరినీ కూడా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చునని చెప్పి మేము పిలుపునిచ్చినప్పుడు ఇప్పటి వరకు సుమారు 1300 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించడం సాధ్యమే. ప్రభుత్వం కనుక ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కనుక పన్ను తగ్గించినా, కేంద్ర ప్రభుత్వం పన్ను తగ్గించినా, వీటిని జీఎస్టీ పరిధిలోకి తెచ్చినా ఇవాళ మన మీద పడే భారం విపరీతంగా తగ్గేటువంటి అవకాశం ఉంది. కడప జిల్లా ఒంటిమిట్ట దేవాలయ అభివృద్ధికి 100 కోట్లకు పైగా ఖర్చు చేసేందుకు చంద్రబాబు సర్కార్ సిద్దంగా ఉందని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ తెలిపారు. ఆలయ అభివృద్ధికి బృహత్తర ప్రణాళిక రూపకల్పనపై అధికారులతో ఆయన ఒంటిమిట్టలో సమీక్ష చేశారు. 45 కోట్లతో కళ్యాణ మండపం, 35 కోట్లతో శ్రీరామ ప్రాజెక్టు చేపట్టనున్నట్లు వివరించారు. జులై 15 నాటికి బృహత్తర ప్రణాళిక సిద్దమవుతుందంటున్న టీటీడీ జేఈఓ భాస్కర్ ఆ తర్వాత టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి సెప్టెంబర్ మొదటి వారంలో పనులు చేపడతామన్నారు. వచ్చే నెల 12న ఉత్తర కొరియాతో జరగాల్సిన సింగపూర్ శిఖరాగ్ర సదస్సును ఏకపక్షంగా రద్దు చేసుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 24 గంటలు గడిచేలోపే కాస్త మెత్తపడ్డారు. జూన్ 12న ప్రతిపాదించిన సమావేశం జరిగేందుకు ఇంకా అవకాశాలు ఉన్నాయని ఆయనే స్వయంగా ప్రకటించారు. ప్యాంగ్యాంగ్తో తొలి భేటీని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించిన మరుసటి రోజు ఇరు దేశాల అధికారుల చర్చలు ప్రారంభించారు. ట్రంప్ నిర్ణయాన్ని తేలిగ్గానే తీసుకున్న ఉత్తర కొరియా తాము చర్చలకు సిద్దంగానే ఉన్నామని స్పష్టం చేసింది. ఉత్తర కొరియా ప్రతిస్పందన బాగుందని అభినందించిన ట్రంప్ ఇరు దేశాల మధ్య చర్చలు జరగాలి అనేదే ఇద్దరి ఉద్దేశమని, చివరికి ఏం జరుగుతుందో చూస్తామని వ్యాఖ్యానించారు. కెనడా రాజధాని టొరంటోకు సమీపంలోని మిస్సిసాగా పట్టణంలో భారతీయులకు చెందిన బాంబే భేల్ రెస్టారెంట్ వద్ద జరిగిన పేలుడులో 15 మంది గాయపడ్డారు. ఇందులో 3 పరిస్థితి ఆందోళనకరంగా ఉందని అధికారులు తెలిపారు. భారతీయులకు చెందిన రెస్టారెంట్లోకి ప్రవేశించిన 2 అనుమానితులు పేలుడుకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. తర్వాత అక్కడి నుంచి పారిపోయిన వారి కోసం గాలిస్తున్నట్టు వెల్లడించారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా అనుమానితుల చిత్రాలను విడుదల చేసిన పోలీసులు వారి సమాచారం ఇవ్వాలని కోరారు. 2014లో అత్యధిక ఎంపీ స్థానాలు గెలిచిన ఉత్తరప్రదేశ్లో ఎస్పీ బీఎస్పీ కలిసి పోటీ చేస్తే భాజపా భారీగా నష్టపోతుందన్న ఏబీపీ సర్వే అంచనాలను కమల దళపతి అమిత్ షా అంగీకరించారు. యూపీలో ఆ 2 పార్టీలు కలిసి పోటీ చేస్తే 2019 సార్వత్రిక ఎన్నికలు తమకు సవాలేనని షా వ్యాఖ్యానించారు. మోదీ సర్కారుకు నేటితో 4 ఏళ్లు పూర్తయిన వేళ పాత్రికేయులతో మాట్లాడిన అమిత్ షా ఈసారి గాంధీ కుటుంబానికి కంచుకోటలైన అమేఠీ, రాయ్ బరేలీల్లో ఏదో ఒక చోట తప్పక గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. 2019 ఎన్నికల్లో మహారాష్ట్రలో శివసేనతో కలిసి పోటీ చేస్తామన్న ఆయన తమకు తాముగా ఆ పార్టీతో తెగదెంపులు చేసుకోబోమని తేల్చి చెప్పారు. శివసేనే దూరం జరిగితే తామేమీ చేయలేమని షా వ్యాఖ్యానించారు. 2014 ఎన్నికల్లోనూ విపక్షాలన్నీ భాజపాకు వ్యతిరేకంగా పోటీ చేసినా తమ గెలుపు ఆపలేకపోయాయన్న అమిత్ షా 2019లోనూ అందరూ ఏకమైనా తమకు నష్టం ఉండదన్నారు. బంగాల్, ఒడిశా సహా ఈశాన్య, దక్షిణ భారత రాష్ట్రాల్లో 80కి పైగా స్థానాలు కైవసం చేసుకుంటామని షా జోస్యం చెప్పారు. ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరిగే రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో సీఎం అభ్యర్థులను మార్చబోమని ప్రకటించారు.
ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.